for what value of k has an infinite number of solution. అనంతమైన సొల్యూషన్స్ ఉండాలి. ఇన్ఫైనట్ సొల్యూషన్స్. ఇన్ఫైనట్ సొల్యూషన్స్ ఎప్పుడు ఉంటాయి సార్? ఇన్ఫైనట్ సొల్యూషన్స్ ఎప్పుడు ఉంటాయంటే ఒక రేఖ మీద ఇంకో రేఖ సూపర్ ఇంపోజ్ అయినప్పుడు, ఒక రేఖ మీద ఇంకో రేఖ సూపర్ ఇంపోజ్ అయినప్పుడు ఇన్ఫైనట్ సొల్యూషన్స్ ఉంటాయి. అంటే ఏంటి సార్ కండిషన్? a1/a2 is equivalent to b1/b2 is equivalent to c1/c2. ఇది కండిషన్ ఇన్ఫైనైట్ సొల్యూషన్స్ కి. a1/a2 ఏమేమి ఈక్వేషన్లు ఇచ్చాడు సార్? 4x plus 12y plus 36 is equivalent to 0. Next one 5x plus ky plus 45 is equivalent to 0. Plus 45 is equivalent to 0. a1/a2 4/5 is equivalent to 12/k is equivalent to 36/45. 36/45. 4/5 is equivalent to 12/y is equivalent to 36/45. అంటే 9 4s are 9 5s are 4 1s are 4 3s are k ఏమవుతుంది? 3 5s are 15. ఏ వాల్యూ ఆఫ్ k కి ఈ రెండు ఈక్వేషన్స్ ఇన్ఫైనైట్ సొల్యూషన్స్ ఉంటాయి. k ఈక్వలెంట్ టు 15 దగ్గర ఇన్ఫైనైట్ సొల్యూషన్స్ ఉంటాయి. అందరికీ అర్థమైంది కదా సార్? మూడు కాన్సెప్ట్స్. ఆ మూడు కాన్సెప్ట్స్ తెలిస్తే మీరు ఈ ప్రాబ్లమ్స్ ని చాలా ఈజీగా సాల్వ్ చేయగలుగుతారు. రెండు ఈక్వేషన్లు ఇచ్చాడు. ఫస్ట్ ఈక్వేషన్ రాసుకుంటున్నాను. ax ప్లస్ a² ప్లస్ 1 into y is equivalent to 4. ఇది మొదటి ఈక్వేషన్. రెండో ఈక్వేషన్ 4x ప్లస్ ay is equivalent to a². ఈ రెండు ఈక్వేషన్లకు ఏ వాల్యూ గనక నేను సబ్స్టిట్యూట్ చేస్తే ఎక్స్ అండ్ వై ఈ వాల్యూలు ఉంటాయి అని అన్నాడు. ఈ 4 ఆప్షన్లలో ఏ ఆప్షన్ కరెక్ట్ అన్నాడు. ఏదో ఒక ఆప్షన్ తీసుకుందాం. సపోజ్ గా నేను డి ఆప్షన్ తీసుకుంటున్నాను. a is equivalent to -12. ఈక్వేషన్ ఏమవుతుంది? -12x ప్లస్ a² 144 plus 1 145 y is equivalent to 4. Second 4x minus 12y is equivalent to -12 square అంటే 144. నవ్వు ఇక్కడ చూద్దాం సార్ ఏది సాటిస్ఫై అవుతుందో. x 48 తీసుకుంటే 4 into 48 minus 12 into 4 అంటే ఇది 192 minus 48 ఎంత అయింది? 144. ఎస్, ఇది సాటిస్ఫై అయింది. ఇది కూడా చూద్దాం. -12 into 48 ప్లస్ 145 into 4 145 into 4 ఇదెంత సార్? 570. ఇదెంత సార్? -576. సో 5 4s are ఇది 580. 580 minus 576 ఎంత? 4. కాబట్టి ఈ నాలుగిట్లలో ఏ వాల్యూ ఇది సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఇది నాకు ఖచ్చితంగా వచ్చింది. ఏ వాల్యూ -12 సబ్స్టిట్యూట్ చేసుకుంటే నాకు ఎక్స్ అండ్ వై వాల్యూలు వచ్చాయి. కాబట్టి ఈ క్వశ్చన్ కి ఆన్సర్ ఎంత? ఆప్షన్ డి. ఈ క్వశ్చన్ కి ఆన్సర్ ఎంత? ఆప్షన్ డి. అందరికీ ఈ లాజిక్ అర్థమైందా? రెండు సమీకరణాలు ఇచ్చాడు. ఏ వాల్యూ ఎక్కడైనా సబ్స్టిట్యూట్ చేసుకుంటే నాకు రెండు సమీకరణాలు ఎక్స్ అండ్ వై రూపంలో వచ్చింది. ఆ ఎక్స్ అండ్ వై వాల్యూలు ఇచ్చాడు. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఈక్వలెంట్ టు రైట్ హ్యాండ్ సైడ్ చూసుకోవాలి. 10 chairs and 6 tables. చైర్ ని సి అనుకుందాం. 10 చైర్లు 10c ప్లస్ 6 tables 60. 10c plus 60 is equivalent to 5140. 10c plus 60 is equivalent to 5140. ఫస్ట్ స్టేట్మెంట్ అందరికీ క్లియర్ కదా? నెక్స్ట్ 3 chairs అంటే 3c ప్లస్ 2 tables అంటే 2t is equivalent to 1635. 1635. మనకేం కావాలి? కాస్ట్ ఆఫ్ ఎ చైర్ అండ్ ఎ టేబుల్ కావాలి. c ప్లస్ టీ కావాలి. c ప్లస్ టీ కావాలి. కాబట్టి మనం ఏం చేస్తామంటే ఈ రెండిటిని 3 తోటి లబ్ధం చేద్దాం. 3 తోటి లబ్ధం చేస్తే ఇంటూ 3, ఇది కూడా ఇంటూ 3. సబ్ట్రాక్ట్ చేద్దాం. సబ్ట్రాక్ట్ చేస్తే 60 minus 60 క్యాన్సిల్ అయిపోయింది. 10c minus 9c c is equivalent to 5140 minus 1635 into 3.
ఇంతవరకు క్లియరా సార్? సో సి ఈజ్ ఈక్వలెంట్ టు ఎంత వచ్చింది? 5140 మైనస్ 35 3s are 105. ఇది 4905. 4905 అంటే 10 minus 5 5. ఇదేమో 3, ఇదేమో 1. ఇదెంత సార్? రైట్, ఇది 51, ఇది 2. సి ఈజ్ ఈక్వలెంట్ టు 235 వచ్చింది. సి ఈజ్ ఈక్వలెంట్ టు 235. ఎక్కడైతే సి వాల్యూ 235 ఉందో సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనకు టీ వాల్యూ వస్తుంది. సో 10 into 235, 10 into 235 plus 6t is equivalent to 5140. అంటే 6t is equivalent to 5140 minus 2350 minus 2350. 14 minus 5 9. 50 అంటే ఇది 27. అంటే టీ వాల్యూ ఏమవుతుంది? 6 4s are 24, 39, 6 6s are 36, 6 5s are 30. సి ఏమో 235 వచ్చింది, టీ ఏమో 465 వచ్చింది. అంటే ఆన్సర్ ఏంటి సార్? 235 plus 465. ఆన్సర్ ఈజ్ 700. ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ ఈజ్ 700. రెండు ఈక్వేషన్లు ఇచ్చారు. ఆ ఈక్వేషన్లు ఏంటంటే 3x plus 2y is equivalent to 7. ఇంకొకటి 2x plus 3y is equivalent to 7. ఈక్వలెంట్ టు 7. ఇది ఎలా ఉంది చూడండి. 3/2 is equivalent to not equivalent to 2/3, not equivalent to 7/7. అంటే ఇది ఏ ఫార్మాట్లో ఉన్నట్టు? a1/a2 not equivalent to b1/b2 not equivalent to c1/c2. a1/a2 not equivalent to b1/b2 not equivalent to c1/c2 అంటే రెండు సమీకరణాలు ఎగ్జాక్ట్ ఒక్క పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ చేస్తుంది. ఒక్క పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ చేస్తుంది. అంటే ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటి? యునిక్ సొల్యూషన్. ఒకటే ఒక సొల్యూషన్ సాటిస్ఫై చేస్తుంది. ఒకటే ఒక సొల్యూషన్ సాటిస్ఫై చేస్తుంది. ఆర్ యూ ఆల్ విత్ మీ? ఐ హోప్ ది ఐడియా ఇట్ ఈస్ వెరీ మచ్ క్లియర్. రైట్, మీరు సాల్వ్ చేసినా కూడా రైట్, సపోజ్గా దీనిని 2 తోటి లబ్ధం చేయండి, దీనిని 2 తోటి, దీన్ని 3 తోటి చేయండి. చేయడం వల్ల మనకు y ఎలిమినేట్ అయిపోతుంది. 3 3s are 9, 2 3s are 6, 7 3s are 21, 2 3s are 6, 3 2s are 6, 7 2s are 14. అంటే మనకు 3x is equivalent to 7, x 7/3. x వచ్చింది, సబ్స్టిట్యూట్ చేసుకుంటే y వస్తుంది. యూనిక్ సొల్యూషనే కదా సార్. a1/a2 నాట్ ఈక్వలెంట్ టు b1/b2 నాట్ ఈక్వలెంట్ టు c1/c2. ఈ కండిషన్ గనక ఉంటే ఆన్సర్ ఏంటి సార్? ఎగ్జాక్ట్లీ 1 సొల్యూషన్ వస్తుంది.